కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మామిండ్ల నాగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింగిల్ విండో మాజీ డైరెక్టర్ బక్కన్నగారి రాజుతో కలిసి సారంపల్లి, పాతరాజంపేట, షబ్బీర్ అలీ కాలనీలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో తనకు పార్టీ టికెట్ లభించిందని తెలిపారు. మున్సిపల్ ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతాన్ని తాను సర్పంచ్గా అనేక అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. అదే నమ్మకంతో మరోసారి అవకాశం ఇస్తే వార్డులోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మాకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరియు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో మనకు టికెట్ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కారు ఓటేసి గెలవాలని ప్రజలకు చెప్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మన 2006 నుంచి 2011 వరకు నేను మాజీ సర్పంచ్గా చేసిన అభివృద్ధి పనులు కూడా ఇవ్వలేని పనులు నేను చేసిన. ఏది ఏంటంటే మనము పాత రోడ్డు, ఒక బోరు, పైప్ లైన్, ఒక కొత్త టాకీ మరియు వాటర్ సప్లై అప్పుడు లేకుండా నేను ఉన్నప్పుడు ఒక్క సమస్య రాకుండా అందరికీ నీళ్ళు అందించాం. అంతేకాకుండా డ్రైనేజీ బీసీ కాలనీ ఒకటి, మళ్ళీ కంబాలు కింద ఒకటి, మరియు సీసీ రోడ్లు కాంట్రాక్టర్ చేసి నేను బీసీ పనులు చాలా చేసింది. మరియు వీధి కార్మికులు డ్రైనేజ్ మరియు మొరం కొట్టి మళ్ళా అదేవిధంగా ఎటు పోతారని మన గ్రామ పంచాయతీ లేకుండే కొత్త గ్రామ పంచాయతీ కూడా కట్టి మాకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరియు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో మనకు టికెట్ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కారు ఓటేసి గెలవాలని ప్రజలకు చెప్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మన 2006 నుంచి 2011 వరకు నేను మాజీ సర్పంచ్గా చేసిన అభివృద్ధి పనులు కూడా ఇవ్వలేని పనులు నేను చేసిన. ఏది ఏంటంటే మనము పాత రోడ్డు, ఒక బోరు, పైప్ లైన్, ఒక కొత్త టాకీ మరియు వాటర్ సప్లై అప్పుడు లేకుండా నేను ఉన్నప్పుడు ఒక్క సమస్య రాకుండా అందరికీ నీళ్ళు అందించాం. అంతేకాకుండా డ్రైనేజీ బీసీ కాలనీ ఒకటి,